మైసూర్ నరసింహాచార్య శ్రీనివాస్ గారు భారతదేశంలోని జాతులు కులాల గురించి పరిశోధించి కొన్ని గ్రంథాలు రాసినారు ఇంగ్లీష్లో. అవి రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది కూర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, castes in modern India and other essays, social change in modern India మొదలైనటువంటి ఈ గ్రంథాల్లో వారు ప్రతిపాదించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిమ్మల జాతులు కులాల వారు సామాజికంగా గుర్తింపు గౌరవం పొందడం కోసం పై స్థాయిలో ఉన్న కులాల, ముఖ్యంగా బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు అని. అందులో భాగంగానే విశ్వబ్రాహ్మణులను గురించి ప్రస్తావిస్తూ, వారు బ్రాహ్మణ కులానికి చెందినవారు కాదు అని, అయినప్పటికీ బ్రాహ్మణులుగా గుర్తింపు గౌరవం పొందాలనే కోరికతో బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను అనుకరిస్తున్నారని తెలిపినారు. డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాలను డాక్టర్ జ్ఞానానంద గారు పరిశీలించి అవి లోపభూయిష్టంగా ఉన్నవని నిర్ధారణకు వచ్చి తమ గ్రంథం, ప్రస్తుత గ్రంథంలో డాక్టర్ శ్రీనివాస్ గారి సిద్ధాంతాలను పరాస్తం చేసినారు, నిరాకరించినారు. డాక్టర్ జ్ఞానానంద గారు తమ గ్రంథంలో ప్రతిపాదించిన సిద్ధాంతాలు ముఖ్యమైనటువంటి కొన్ని ఒకటి రెండు చెబుతాను. ఇవి ఎలా ఉన్నారు? ఒకటి, జ్ఞానానంద గారి సిద్ధాంతీకరించినటువంటి విషయాలు. ఒకటి, విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. వేదములు, స్మృతులు, శాస్త్రములు ఆ విధంగానే స్పష్టంగా చెబుతున్నారు. అందువలన సంస్కృతి అనుకరణ సిద్ధాంతం విశ్వబ్రాహ్మణులకు వర్తించదు. రెండు, బ్రాహ్మణ అబ్రాహ్మణ శిల్పులు ఒకటి కాదు. వారిని ఒక్కటిగా పరిగణించి తప్పుగా తీర్మానించినారు. ఆ తప్పు డాక్టర్ శ్రీనివాస్ గారు తమ గ్రంథంలో చేసినారు. మూడో పాయింట్, డాక్టర్ జ్ఞానానంద గారు వారి గ్రంథంలో సిద్ధాంతీకరించినటువంటి మూడో పాయింట్ ఏంటంటే, విశ్వబ్రాహ్మణుడు ఆచారవంతుడు. వారిలో కొందరు మధుమాంసాలు సేవిస్తారనడం సరికాదు. బ్రాహ్మణ అబ్రాహ్మణ మూలాలకు చెందిన వారిని కలిపి ఈ మాట చెప్పబడింది. అట్లా బ్రాహ్మణాచార హీనులైన వారికి విశ్వబ్రాహ్మణులతో సంబంధం ఉండదు. నాలుగో పాయింట్, అనుబంధం 4 అంటే మీరు పుస్తకానికి 2-3 అనుబంధాలు చేర్చినారు. 4వ అనుబంధం ఇంగ్లీష్లో ఉన్నది. దాన్ని కూడా తెలుగు చేస్తే బాగుండేది. ఇంగ్లీష్లో ఉన్నది పర్వాలేదు. అనుబంధం 4లో ఆ అనుబంధం పేరు ఏ నోట్ ఆన్ విశ్వబ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఇది ఇంగ్లీష్లో ముద్రించినారని చెప్పినాను కదా. ఈ నోటు మన దేశ స్వాతంత్ర్యానికి ముందు, బహుశా 1930 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తయారు చేసినటువంటి నోట్ ఇది. 1930 ఆ ప్రాంతంలో అప్పటి మైసూర్ మహారాజా గారికి ఈ నోటును సమర్పించినారు కన్నడ దేశస్తుల్లో కొందరు. విశ్వబ్రాహ్మణ కులానికి ఆవశ్యకమైనటువంటి 3 విషయాల గురించి ఆ నోటులో, ఇప్పుడు 1990 ప్రాంతంలో తయారు చేయబడి కన్నడ దేశంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ ప్రముఖులు మైసూర్ మహారాజు గారికి ఇచ్చినటువంటి నోటులో విశ్వబ్రాహ్మణులకు ఆవశ్యకమైనటువంటి కొన్ని విషయాలని, అందులో ముఖ్యంగా 3 విషయాలను వారు ప్రస్తావించారు. ఏమిటా 3 విషయాలు? విశ్వబ్రాహ్మణులకు ఆవశ్యకమైనటువంటి విషయాలు. ఒకటి, విద్యా వ్యాప్తి. ఈ కులం అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యాప్తి నికుటంగా జరగాలి. 2,
ప్రభుత్వ రికార్డుల్లో ఈ కులాన్ని సరైన పేరుతో ధృవీకరించడం జరగాలి. కులం పేరు విశ్వబ్రాహ్మణుడిగా నమోదు కావాలి, వృత్తి పేరుతో కాదు. అంటే ఏంటి? కులం అనేటువంటి కాలం కనుక ఉంటే గవర్నమెంట్ కార్డులో కానీ స్కూల్కి ఏదైనా కానీ గవర్నమెంట్ కార్డులో కులం పేరు అనేటువంటి కాలం కనుక ఉంటే ఆ కాలానికి ఎదురుగా ఆ ఫామ్లో కులం పేరు మాత్రమే ఉండాలి, కానీ వృత్తి పేరు ఉండకూడదు. అంటే ప్రస్తుతం అక్కడక్కడ ఉంటున్నటువంటి విధంగా కమర, కంసాలి, వడ్రంగి పేరుతో కాదు. ప్రభుత్వేతర సంస్థల్లో విశ్వబ్రాహ్మణులకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. అందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరవలసి ఉంటుంది. ఈ 4 పాయింట్లు ఎప్పటివి? 1930లో అప్పుడు ప్రతిపాదించినటువంటి ఈ పాయింట్లు, ఈ విషయాలు, ఈ సమస్యలు అనుకుంటే ఈ సమస్యలు ఎంతవరకు తీర్చబడినవి? ఇప్పటికి కూడా గవర్నమెంట్ రికార్డుల్లో కులం పేరు ఎదురుగా విశ్వబ్రాహ్మణుడు అనేటువంటి దాంతో పాటుగా వృత్తి పేర్లు కూడా ఉంటున్నారు. అలాగే ప్రభుత్వేతర సంస్థల్లో ఈ కులం వారికి కావాల్సినటువంటి రిప్రజెంటేషన్ అది ఎంతవరకు ఉన్నది? ఈ 4 కూడా విద్యావ్యాప్తి ఎంతవరకు ఉన్నది? ఇప్పటికీ కూడా విశ్వబ్రాహ్మణుడు విద్యావ్యాప్తి పర్సంటేజ్ తక్కువగానే ఉంటున్నది. అంటే 1930 4 తరాలు గడిచిన తర్వాత కూడా పరిస్థితి అప్పుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడు కొంచెమైనా మెరుగుపడిందో కానీ అప్పుడు వేసిన బొమ్మలు అలాగే ఉన్నది. జ్ఞానానంద గారి గ్రంథం సంఘీయుల్లో ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే జ్ఞానానంద గారి గ్రంథం సంఘీయుల్లో ఆలోచనలు రేకెత్తించి వారిని సరైన దారిలో కార్యోన్ముఖుల్ని చేయగలదని భావిస్తున్నాను, చేయాలి కూడా. ఇంతటి ముఖ్యమైన గ్రంథంలో సరే మామూలుగానే తెలుగు పుస్తకాల్లో అచ్చుతప్పులు ఉండటం సహజమే, కానీ కొంచెం బహుశా నెక్కోవడం త్వరగా ఈ పుస్తకం ప్రింట్ చేయాలనేటువంటి తొందరలో ప్రింటింగ్ మిస్టేక్స్ కావాలన్నవి నారాయణ పుస్తకంలో అడ్డం పడుతూ ఉంటాయి. 2 ముద్రణలో ఈ తప్పులు తక్కువగా ఉండేటట్టుగా వారు చూసుకుంటే అందరికీ హర్షణీయంగా ఉంటుంది. సంఘీయుల్లో మంచి పరివర్తనకు ఈ గ్రంథం నాంది పలుకుతుంది అని గాఢంగా ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లాల్గొండ వెంకటాచార్య గారికి నా కృతజ్ఞత తెలియవచ్చున్నాను.